ఈ పాటలో అంబేద్కర్ వాదం అంటే సామాజిక న్యాయం అంటూ, సామాజిక న్యాయం అనేది మేమనలే, సమాన న్యాయం అని మీరు అన్నారు. అసలు రిజర్వేషన్లు సమానంగా ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా మాలలకు ఎవడన్నా దమ్ము ధైర్యం ఉంటే, ఒక ఎంటిక మందం, ఒక గోరు మందం మాలలకు ఎక్కడన్నా రిజర్వేషన్లు ఎక్కువ ఉన్నాయి? లేవు. మరి ఎందుకు వద్దంటున్నారు అనే దాని మీద నేను తర్వాత చెప్తా. ఎందుకు అంటారు మాలలు? మాదిగల మీద అక్కస్తాను మేము అనట్లేదు, లేదంటే మాలలకు ఏమో నష్టం జరుగుతుందని మేము అనట్లేదు. ఎందుకంటున్నామో సర్వా చెప్తా. పాట ఏం రాసిన అనేది చెప్తున్నాను. ఇక అంబేద్కర్ వాదం అంటే సామాజిక న్యాయం అంటూ, అసలు మేము సామాజిక న్యాయం అని మేము అనలేదు. న్యాయమైన వర్గీకరణకు మీరు అడ్డుపడుతున్నారు. దాని తర్వాత అంబేద్కర్ వాదానికి వాతలు పెడుతున్నారు. అంబేద్కర్ వారసులు మీరు అంటే మీరెట్లా అవుతారు? అంబేద్కర్ వాదానికి ఎవడు వాదం పెట్టాడు? జై అంబేద్కర్. అంబేద్కర్ వాదం వర్ధిల్లాలి. అంబేద్కర్ వాదం ఏంది? అంబేద్కర్ వాదం అంటే బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ వాదం వీళ్ళంతా సమీకరించమంటే మాదిగలు వచ్చి మాలల మీద పోరాడమని కాదు. ఇందులో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక దళితుడు ఇంకో దళితుడికి శత్రువు కాదు. ఎందుకు శత్రువు కాదంటే, ఒక ఆకలి కొన్నోడు ఇంకో ఆకలి కొన్నోడికి శత్రువు కాదు. ఇద్దరు ఆకలి అర్ధాకలితో ఉన్న ఇద్దరు అక్కడ ఆహారం దొరికినప్పుడు రపామని పోయి ఆకలితో ఉన్నాడు కాబట్టి ఆకలికి ఏది తెలియదు, పేగుబంధం కూడా తెలియదు, రప్పం అని తీసుకొని తింటాడు ఆకలితో ఉన్నాడు. ఇద్దరు ఆకలితో ఉన్నారు, ఎవరికి దొరికితే వాళ్ళు తిన్నారు. అది పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఏమంటుడంటే, అంబేద్కర్ వాదానికి వాతలు పెడుతున్నారంట ఆ మాలలు. వాదానికి మాతలు ఎవడు పెట్టిండు? అంబేద్కర్ వారసులు. మీరు అంబేద్కర్ వారసులు ఎట్లా అవుతారు? క్వశ్చన్ ఇస్తూ, సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు, సామాజిక న్యాయానికి అడ్డుపడే మాలలు అంబేద్కర్ వాదానికి వారసులు ఎట్లా అవుతారు? 100% అంబేద్కర్ నిజమైనటువంటి వారసులు. అంబేద్కర్ కలిసి ఉండమన్నాడు. కలిసి ఉండమనడమే కాదు, కలిసి ఉండమని హోమోజీనియస్ గ్రూప్ పెట్టిండు. కలిసి ఉండమని ఇక్కడ ఒక డిప్రెస్డ్ క్లాసు, అంటే తరతరాలుగా అణచివేయబడ్డటువంటి వర్గాలను అన్నీ ఒక తానికి తెచ్చిండు. మాదిగ కులాన్ని ఒకరిని తెచ్చి పెట్టలేదు. 1200 కులాలను తీసుకొచ్చి ఒక తానే పెట్టిండు. మీకు తినుండ బుద్ధి కాక మీరు ఏదేదో మాట్లాడుతూ ఉండరు. ఈ విధంగా మేము వెళ్ళిపోతామంటే మీరు బయటకు వెళ్ళిపోవచ్చు, లేదంటే సైలెంట్గా ఉండవచ్చు. కానీ ఊకుంటే ఎట్లయితుంది పని? ఏదో పుల్లలేయాలి కాబట్టి మీరు పెడతా ఉండరు. ఈ పాట పాడాక, ఈ పాట మొత్తం వినిపించినాక, మీరు యాక్చువల్లీ వీళ్ళు రాసిన పాట నేను పేపర్లు రాసుకున్నా. దాని తర్వాత మాదిగ ఉపకులాల కంచాలను గుంజుకొని నీతి లేని మనవాదపు రాజరికపు గుణం మీద అంట. మాదిగ ఉపకులాలను కంచాలను గుంజుకొని నీతి లేని మనవాదపు రాచరికపు గుణం మీది అంటే, దీనికన్నా సిగ్గులేని పదం ఇంకోట్లేదు. ఎట్లా గుంజుకుంటారు చెప్పు? ఎట్లా గుంజుకుంటారు అంటున్నా. సమాన హక్కులు ఇద్దరికి ఉన్నప్పుడు గుంజుకోవడం ఏంది అంటున్నా. గుంజుకోవడం ఏంది? ఎవడాడు గుంజుకున్నాడు అంటే మీకు అలవాటు అయిపోయింది అంటున్నా. గుంజుకుంటుర్రు అని చెప్పనికి ఏంటంటే, ఇప్పుడు ఓడు ఉంటాడు ఊర్లో, పనికి మానవాడు. వాడు ఏం చేస్తుంటాడంటే, ఆయన మీద ఈయన మీద తాకట్లు చెప్తారు. ఆ బాపతికి తయారయ్యారు మీరు. గుంజుకుంటుర్రు. మరి నువ్వేం చేస్తున్నావు? పండుకున్నావా? ఎట్లా గుంజుకుర్రు? ఎట్లా గుంజుకుర్రు? ఏం రాశారు ఇందులో? మాదిగ ఉపకులాల కంచాలను గుంజుకొని నీతి లేని మనవాదపు రాచరికపు గుణం మీదంట. ఇంతకన్నా సిగ్గుమాట్ల మాట ఏమైనా ఉందానే? నీతి లేనిగా మాదిగ ఉపకులాల కంచాలను ఎవడు గుంజుకున్నాడా అంటున్నా. వీళ్ళు అంటారు కదా, మాదిగ ఉపకులాల కంచాలను ఎవడు గుంజుకోలే బాబు. చెప్పిన గాడిదేవాడో, ఇన్న గాడిదేవాడో, బుద్ధి ఉంటే ఇదంతా కాదు. ఎట్లుందంటే, ఎప్పుడైతే 1970లో 70 నుంచి 80 సంవత్సరం లోపల, ఆ టైంలో రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఉద్యోగాలు ఇస్తే అర్హులు లేరని చెప్పిన. ఇప్పుడు డాక్టర్ కావాలంటే ఎంబీబీఎస్ చదివినోడు ఉండాలి, ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ చదివినోడు ఉండాలి. ఇప్పుడు వెటర్నరీ డాక్టర్, పశువుల డాక్టర్ కావాలంటే వెటర్నరీ డాక్టర్ చదివినోడు ఉండాలి, డెంటల్ డాక్టర్ చదివినోడు ఉండాలి. చదువు లేకపోతే ఆ ఇచ్చిన 115 ఉద్యోగాలు అట్లే మిగిలిపోయినాయి. అట్లా 75 ఏళ్ళల్లో కొన్ని లక్షల ఉద్యోగాలు మిగిలిపోయినాయి. అంటే అర్థమైంది, మాలలు మొత్తం తినలే. మిగిలిపోయినాయి అంటే మిగిలిపోయినాయి, కానీ ఎవరు తినొద్దు అంటే, దీనికన్నా మామూలు కడుపు నిన్నాక, లేదంటే మనం తినగలిగితే ఆకలి అయితే అడగొచ్చు. కానీ ఆడ మిగిలిపోయినాయంటే కూడా అది మిగిలిపోని, కానీ వీళ్ళు తినొద్దు అంటే
ఇది జంతువులు కూడా ఆలోచించవు ఇట్లా. వాడు తినొద్దు అనేది. ఇక లక్షల ఉద్యోగాలు బ్యాక్లాగే మిగిలిపోయినాయి అంటే లేదు వీడు తింటున్నాడు అంటారు. అంటే దీనికి మించినటువంటి హక్కు అసలు లేదు. తింటున్నాడు అనే హక్కు ఎవరికి లేదు. నేను తినకుండా నువ్వు తింటురు అంటే నీ పనులు లేవా నోట్లా? ఎందుకు నువ్వు నవ్వులుతలేవు? గుంజుక తింటురు అని చెప్తారు. సిగ్గు ఉండాలి కదా. నువ్వు గుంజుక తింటే లక్షల బ్యాగ్ లాక్ పోసి ఎట్లా మిగిలిపోయినాయి? గుంజుక తింటే లక్షల్లో బ్యాగ్ లాక్ పోసి ఎట్లా మిగిలిపోయినాయి? మిగిలిపోయినాయంటే సప్పుడు చేయరు, దానికి సప్పుడు ఉండదు.